హలో ఫ్రెండ్స్, గాయత్రి క్రియేషన్కు స్వాగతం. ఈరోజు మనం తాతయ్య చెప్పిన కథల్లోంచి కోయిల వైద్యం అనే కథ గురించి చెప్పుకోబోతున్నాం. తాతయ్య ఇంటికి చేరుకునేసరికి పిల్లలు ఏదో బొమ్మల పుస్తకం మీద మూగి ఉన్నారు. ఏమిట్రా పుస్తకం అని తాతయ్య అడిగాడు. పక్షుల బొమ్మల పుస్తకం తాతయ్య, బొమ్మల కింద పక్షులను గురించి రాసి ఉంది అన్నారు పిల్లలు. అదే సంగతి అంటూ తాతయ్య పడక కుర్చీలో చేరగిలబడి పొడుంకాయ పైకి తీశాడు. పిల్లలు బొమ్మల పుస్తకం వదిలేసి తాతయ్య చుట్టూ మూగి తల ఒక ప్రశ్న వేశారు. గుడ్లగువ్వ పగటిపూట గూట్లో నుంచి బయటికి రాదా తాతయ్య? కోయిల కాకి గూట్లో గుడ్లు పెట్టి పొదిగిస్తుందా తాతయ్య? మరే మధ్యాహ్నమే మన వేప చెట్టు మీద కోయిల కూసింది అన్నాడు బుల్లోడు. గూట్లో పెరిగిన కోయిల పిల్లను కూసేదాకా కాకి తన పిల్లే అనుకుంటుంది. అది కోయగానే గూట్లోంచి తరిమేస్తుంది కదా తాతయ్య అన్నాడు పెద్దోడు. దానికంతా ఒక కథ ఉందర్రా అన్నాడు తాతయ్య. కథ అనగానే పిల్లలు కథ చెప్పు తాతయ్య అంటూ మరింత దగ్గరగా జరిగి కూర్చున్నారు. తాతయ్య చిటికడు పొడుం పీల్చి కథ చెప్పడం ప్రారంభించాడు. ఒక దేశంలో ఒక అరణ్యం ఉండేది. అందులో ఒక భాగం పక్షుల రాజ్యం. ఒక రోజున ఒక కొంటె కుర్రాడు ఉండేలు బద్దతో చెట్టు మీద పిట్టలను కొట్టడానికి ఈ పక్షుల రాజ్యంలోనికి వచ్చాడు. అప్పుడు ఏమైందంటే, వాడు విడిచిన మట్టి ఉండ ఒకటి గుడ్లగూబ డొక్కలో గుచ్చుకుంది. గుడ్లగూబకు జరిగిందేమిటో తెలియలేదు. ఉన్నట్లుండి అకస్మాత్తుగా దానికి పాపం డొక్కలో పోటు ప్రారంభమైంది. ఆ బాధతో అది చిన్నగా మూలిగింది. గుడ్లగూబ కూర్చొని ఉన్న చెట్టు మీదనే మరో కొమ్మ మీద కాకు కూర్చొని ఉంది. అది గుడ్లగూబ మూలుగు విని, ఏం బావగారు, ఎందుకు మూలుగుతున్నారు అని అడిగింది. ఉన్నట్లుండి డొక్కలో పోటు ప్రారంభమైందిరా కాకి బావా అన్నది గుడ్లగూబ బాధతో మూలుగుతూ. డొక్కలో పోటే, దాన్ని ఉపేక్షించరాదు, వెంటనే చికిత్స చేయించండి బావగారు. కోయిల గట్టి వైద్యుడు, ఎంత లేసి గడ్డు రోగాలనైనా ఇట్టే కుదిరిచేస్తాడు అన్నది కాకి. అలా అయితే పోయి ఆ వైద్యుడిని పిలుచుకురా, నీకు పుణ్యం ఉంటుంది. అమ్మా బాధ అంటూ మూలిగింది గుడ్లగూబ. కాకి తక్షణమే బయలుదేరి వెళ్ళి కోయిలను పిలుచుకొచ్చింది. కోయిల గుడ్లగూబను మొత్తం పరిశీలనగా పరీక్షించి దాని బాధ కారణము మట్టి ఉండా అని తేల్చుకుంది. నా పరీక్ష అయిపోయింది, నాకు ఇంత ఇచ్చినట్లయితే చికిత్స కూడా చెప్పగలను అంది కోయిల. గుడ్లగూబ పిసినిగొట్టు, అందుకే కోయిల అంత ఖచ్చితంగా తన ప్రతిఫలం గురించి మాట్లాడింది. ఒక చెంప చస్తుంటే నీ ఫీజు గురించి దిగులు పడతావా ఏమిటి? వెంటనే చికిత్స ప్రారంభించు, ఇస్తా. అబ్బా అని గుడ్లగూబ మూలిగింది. కోయిల సంశయంగా ఉన్నట్లు కనబడింది. అది చూసి కాకి, నీ ఫీజు గురించి విచారించకు డాక్టర్, చికిత్స చేసేయి, నీ ఫీజుకు నేను పూచి ఉంటాను అని చెప్పింది. సరే అయితే చికిత్స చెప్తాను. రోగి భుజం వరకు లోతు నీటిలో కొంతసేపు కూర్చున్న మీదట బాధ దాంతదే పోతుంది అన్నది కోయిల. వెంటనే కాకి ఎగురుకుంటూ వెళ్ళి గుడ్లగూబ కూర్చోవడానికి తగిన నీటి గుంట కోసం వెతికి కనిపెట్టింది. గుడ్లగూబ వెళ్ళి అందులో కూర్చుంది. కొద్దిసేపట్లోనే మట్టి ఉండ నాని మెత్తబడి గుడ్లగూబ డొక్కలోంచి జారి నీటిలో పడిపోయింది. గుడ్లగూబ బాధంతా చేత్తో తీసేసినట్లు పోయింది. గుడ్లగూబ సుఖంగా ఇంటికి తిరిగి వచ్చేసింది. మర్నాడు కోయిల గుడ్లగూబను చూడడానికి వచ్చి వ్యాధి నివారణ అయిందని విని, నా ఫీజు మాట ఏమిటి అన్నది. నీటిలో కూర్చోమనటం కూడా ఒక చికిత్సేనా? దానికి ఫీజా? ఎవరన్నా వింటే నవ్విపోతారు అన్నది గుడ్లగూబ. అదేమన్నమాట? రోగస్థితిలో బాధపడుతూ నన్ను పిలిపించావు. నేను శ్రద్ధగా రోగ నిర్ధారణ చేసి చికిత్స చెప్పాను. నా చికిత్స ఫలించింది. మరి నా ఫీజు ఇచ్చుకోక తప్పుతుందా? ఇచ్చేయి అన్నది కోయిల. నేను నీకేమీ ఇవ్వను, నీటిలో కూర్చోమనటం చికిత్స కాదు అన్నది గుడ్లగూబ. ఆ సంగతి ఏదో కాకిని అడిగి తేల్చుకుంటాను. తాను నా ఫీజుకు పూచి ఉంటా అన్నది కదా అని కోకిల కాకిని చూడబోయింది. ఇవ్వటానికి నా దగ్గర ఏముంది? ఈ పక్షి రాజ్యంలో నాకన్నా కటిక దరిద్రుడు లేడు అన్నది కాకి. పక్షి రాజ్యానికి రాబందు న్యాయాధికారి. అందుచేత కోయిల రాబందు వద్దకు వెళ్ళి తన ఫీజు విషయమై గుడ్లగూబ మీద హామీ ఉంటానన్న కాకి మీద దావా వేసింది. కేసు విచారణ జరిగింది. కోయిలకు ఫీజు ఇచ్చుకుంటానని నా నోటితో నేనేమీ అనలేదు అని గుడ్లగూబ న్యాయస్థానంలో ప్రమాణం చేసింది. కాకి మటుకు తాను కోయిల ఫీజుకు హామీ ఉంటానన్న మాట నిజమేనని ఒప్పుకుంటూ తనకు ఆర్థికంగా ఏమాత్రం శక్తి లేదని అన్నది. ఆర్థికంగా శక్తి లేని పక్షంలో సేవ చేసైనా కోయిల రుణం తీర్చుకోవాలి కాకి అని రాబందు గారు తీర్పిచ్చారు. అందుచేత ఇక నుంచి కోయిల గుడ్లను కాకి పొదగాలని, పిల్లలను సాకాలని మేము ఉత్తర్విస్తున్నాము అని రాబందు తీర్పు చెప్పేసింది. అందుకనే ఈనాటికి కాకులు కోయిల గుడ్లను తమ గుడ్లతో పాటు పొదిగి కోయిల పిల్లలకు రెక్కలొచ్చేదాకా సాకుతాయి.
పోతే గుడ్లగూబ సంగతి కోయిల తెచ్చిన ఫిర్యాదు మూలంగా గుడ్లగూబ అంటే మిగతా పక్షులన్నింటికి అసహ్యం పుట్టిపోయింది. అందుచేత అది పగటిపూట ఏ పక్షి కంట పడకుండా తన గూట్లో దాగి ఉండి పక్షులన్నీ తమ గూళ్ళకు చేరి నిద్రపోయే రాత్రి సమయంలో అది తిండి పెట్టుకుంటూ బయలుదేరుతుంది. ఇదిరా సంగతి అని తాతయ్య చెప్పారు. భలే భలే, చాలా బాగుంది తాతయ్య, కోయిల వైద్యం అంటూ పిల్లలు ఆనందంగా గెంతుకుంటూ బయటికి వెళ్ళారు. ధన్యవాదములు. చివరగా మీకో మాట, నా ఛానల్లోని కథలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. మీరు చేసే లైక్లు, షేర్లు, కామెంట్లు, సబ్స్క్రైబ్లే నా ఊపిరి. ధన్యవాదములు.